జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని ఏకాంతంగా కొన్నిసార్లు ఏం చేస్తాడంటే తీసుకుని పోతాడు. ఆ తీసుకుని పోయినప్పుడు నువ్వు ప్రభుతో పాటు ఏం చేయాలి? నడవాలి. ఏంటి ప్రభా ఒంటరిగా తీసుకెళ్తున్నావు, నాతో పాటు ఎవరు లేరు? ఏంటి ప్రభా ఇన్ని సమస్యలు, ఏంటి ప్రభా ఇన్ని కష్టాలు, ఏంటి ప్రభా ఇన్ని సమస్యలు, నన్ను ఒంటరిగా పడేసావంటే దేవుడు అంటాడు, నువ్వు ఒంటరిగా తీసుకెళ్తున్నప్పుడు విశ్వాసాన్ని చూపితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వారికి వచ్చింది ప్రభా, వారు మేలు పొందారు ప్రభా, నన్నేంటి ఇలా వదిలేసావు, నేను ఒంటరిగా ఉండిపోయా, నాకేమీ లేదు, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి ఇలా అయిపోయింది. అందరికి అవుతుంది ప్రభా, అందరూ పొందుకున్నారు ప్రభా, నేను ఒక్కనే, ఏందో నా ఒక్క కుటుంబమే, ఏందో నేను ఒక్క జీవితమే, ఏంటో నేను ఒక్కదాన్ని, నేను ఒక్కనే, ఏందో నా బ్రతుకు, ఏందో నా జీవితం, ఏందో ఇట్లయిపోతుంది, ఏందో నా కుటుంబ పరిస్థితి ఇట్లయిపో అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, దేవుడు ఆ విధంగా నడిపిస్తున్నాడేమో. బహుశా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు, ఒక దినాన దేవుడిని నేను చేయబోతున్నాడు, ఖచ్చితంగా దేవులతో నింపబోతున్నాడు. వాని ఏకాంత అందరూ ఉన్నారంట, అందరి దేవుడు ఏం చేశారంట? వదిలేసంట, వాని ఒక్కని తీసుకెళ్ళారంట. చూడండి, వంట పాటు ఎవరు మాత్రమే ఉన్నారు? ఒక్కడ దేవుడు ఒక్కడే. అంటే ఇప్పుడు ఆలోచించేయండి, ఇప్పుడు దేవుడు వంట పాటి అప్పుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు మనతో పాటు ఉన్నట్టు కనపడతాడా? కనపడ్డు. మనం ఒక్కరం, కానీ దేవుడు మన పక్కన ఖచ్చితంగా ఉంటాడు. అది నమ్మాలి. నాతో పాటు నా దేవుడు, నాతో పాటు నా వెనక ఎవరు రాకపోవచ్చు, నా వెంట ఎవరు ఉండకపోవచ్చు, ఈరోజు నా జీవితం సపరేట్గా పోతుండొచ్చు, ఈరోజు నా బ్రతుకు సపరేట్గా పోతుండ, అందరి మాదిరి కాకుండా నేను భిన్నంగా పోతూ ఉండొచ్చేమో, లోకానికి వేరే పోతుండొచ్చేమో, ఇది కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఒక దినాన్ని నీకు ఏం చేయబోతాడో తెలుసా? ఖచ్చితంగా మేలు. ఎంత అద్భుతమైన